ముందుగా రాజశేఖర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే రాజు గారు. అసదుద్దీన్ ఓవైసీ కామెంట్స్ అనే దానికంటే కూడా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు అతను మాట్లాడినటువంటి మాటలు కొంత చర్చకు దారితీస్తున్నాయి, కొంత వివాదాస్పదంగా ఉన్నాయి. వాట్ ఈజ్ యువర్ రియాక్షన్ ఆన్ దట్? అసదుద్దీన్ ఓవైసీ గారు మనకు తెలిసి హైదరాబాద్ నుంచి గెలిచిన వ్యక్తి. అదేవిధంగా ఎంఐఎం పార్టీ మజ్లిస్ నుంచి ఎన్నికై వాళ్ళ విచక్షణ రహితంగా ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు అనుకోవచ్చు, ఏది అల్లా పేరు మీద చేస్తారా, లేకుంటే ఇంకో పైన చేస్తారా, ఇంకే పైన చేస్తారా, ఇబ్బంది ఏమి ఉండదు. మోస్ట్ ఆఫ్ ద వాటికి పెద్ద అక్కడ మనం ఆబ్జెక్ట్ చేయడానికి ఉండదు. ఎందుకు ప్రతి ఒక్క క్యాండిడేట్ వాళ్ళ యొక్క ఇష్టానుసారంగా చేసుకోవచ్చు. నేను మేజర్ గా నాకు ఎక్కడ కొద్దిగా స్ట్రేంజ్ గా అనిపించిన విషయం ఏంటంటే జై పాలస్తీన్. నీకు జై భారత్ అనడానికి ఇబ్బంది, వందే మతం అనడానికి ఇబ్బంది. ఎప్పుడైతే నువ్వు ఒక ముస్లిం ఇస్లాం ప్రకారము ఒక నేషనల్ జియోగ్రఫీ ఎంటిటీని మేము ఒక యూనిట్ గా తీసుకోము, మేము భారత్ అంటే భారత్ మాతాన్ని కానీ భారతదేశాన్ని కానీ ఒకదానిగా తీసుకోమని చెప్పేసి అంత పర్టికులర్ గా జై భారత్ కానీ భారత్ మాతాకి జై అని కానీ ఎట్లాంటివన్నీ అనడానికి అంత ఇబ్బంది పడి నువ్వు అసలు ఇప్పటి వరకు ఒక్కసారి కూడా నేను వ్యక్తివి జై పాలస్తీన్ అనాల్సిన అవసరం లేదు కదా. అవసరం లేదు. అసలు మన దేశ పార్లమెంటులో స్వీకారం చేస్తున్నప్పుడు వేరే దేశం పేరు ఎత్తాల్సినటువంటి అవసరం ఏముంది? అవసరమే లేదు. నువ్వు ఒక పార్లమెంటేరియన్ గా ఇండియన్ పార్లమెంట్ కి నువ్వు ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారము ఇండియన్ కాన్స్టిట్యూషన్ కి అనుగుణంగా ఇండియా యొక్క వాల్యూస్ ప్రకారము నువ్వు నడుచుకుంటా అని చెప్పేసి నువ్వు ప్రమాణం చేస్తున్నావు. నువ్వు ఆ ప్రమాణం చేసేటప్పుడు ఎక్కడో పాలస్తీన్, సరే ఇండియా రేపు తెల్లారంగా కాన్స్టిట్యూషన్ ప్రకారంగా ఎటువంటి స్టాండ్ తీసుకుంటది, దానిపైన ఏమైతుంది, నీ పొలిటికల్ స్టాండ్ ఏంది, అవన్నీ సంబంధం లేని విషయాలు. నువ్వు బయట పబ్లిక్ లా నువ్వు జై పాలస్తీన్ అనుకుంటావా, జై గాజా అనుకుంటావా, రేపు తెల్లారం కావాలంటే 100 మందిని వెంబడి పెట్టుకొని ఓ ర్యాలీ తీసుకో, నీకు స్వాతంత్రం ఉన్నది, నీకు అది ఉన్నది. కానీ ఒక ఇండియన్ పార్లమెంట్ లో అది కూడా నువ్వు ఓత్ టేకింగ్ సెరమనీలో జై పాలస్తీన్ అని తీసుకోవడం అనేది మాత్రం అది ఏ రకంగానూ కరెక్ట్ కాదు. అది అసలు నాకు తెలిసి అసలు స్పీకర్ కూడా అసలు అబ్జెక్ట్ చేసి ఉండాల్సిందనేసి అనుకుంటాను నేను. ఇలాంటి విషయాలు వచ్చినప్పుడే, ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడే స్పీకర్ యొక్క విచక్షణ, ఎందుకంటే ఇప్పుడు అతని చేతిలో ఉంది, దాన్ని ఇగ్నోర్ చేసి వదిలేస్తారా లేకపోతే ఏమన్నా రికార్డుల నుంచి తొలగిస్తారా, యాక్షన్ ఏమైనా తీసుకుంటారనేది తెలియదు ప్రస్తుతానికైతే. 100%. ఇప్పుడు కావాలనుకుంటే స్పీకర్ గారు అక్కడ ఆపుండాల్సిందే, ఆపేసి ఓవైసీ గారు అది కరెక్ట్ కాదు, మీరు అది అనడానికి లేదు, అది రికార్డు నుంచి తీసేస్తున్నామని చెప్పేసి ఎంత విచక్షణ అధికారం అయితే స్పీకర్కు ఉన్నది. సో ఇండియన్ గవర్నమెంట్ లో అందులోని పార్లమెంటరీ డెమోక్రసీలో స్పీకర్ ప్లేస్ ఏ మేజర్ రోల్ అండి. మీరు ఎంతవరకు అవునన్నా కాదనుకున్నా కానీ స్పీకర్ ఈజ్ వన్ ఆఫ్ ద క్రూషియల్ రోల్. అందుకని చెప్పేసి మనం ఏమంటామంటే స్పీకర్ ఎవరినైతే వెన్నుకుంటామో ఆ వ్యక్తి పార్టీలకు అతీతంగా, అంటే ఏ పార్టీకో ఏ వ్యవస్థకో దేనికో లోబడి కాకుండా పూర్తిగా ఇండిపెండెంట్ గా పూర్తిగా ఫ్రీగా బిహేవ్ చేయాలన్న ఉద్దేశంతో స్పీకర్ చెప్తాం. ఈవెన్ ఓం బిర్లా కానీ లాస్ట్ టైం వెన్నుకున్నప్పుడైనా కూడా, తర్వాత కూడా ఈవెన్ ఇప్పుడు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రాజు తను కూడా ఒక మాట అన్నాడు, ఏంటంటే మా అపోజిషన్ కా మీకా డిప్యూటీ స్పీకర్స్ ఇవన్నీ అసలు ఇప్పుడు చర్చ విషయమే కాదు. ఏదైతే వ్యక్తిని మనం ఎన్నుకుంటున్నామో ఆ వ్యక్తి రేపు తెల్లారంగా పార్టీలకు అతీతంగా పక్షాలకు అతీతంగా మనకందరికి సపోర్ట్ చేసి ఏదైతే కాన్స్టిట్యూషన్ పదవిలో కూర్చొని ఉన్నాడో దానిని సమన్యాయం చేస్తూ అందరికీ సమానంగా నడిపించాలి, నడిపిస్తాడన్న ఉద్దేశంతో మనం ఎన్నుకుంటాం. సో కాబట్టి వాళ్ళు కూడా అడిగేది ఏంటంటే, సరే మేము ఎన్డీఏ నుంచి స్పీకర్ కింద పెట్టాము, మీరు అపోజిషన్ ఎవరో చెప్పండి, చెప్తే దానిపైన చర్చ చేద్దాం. ఆ క్యాండిడేట్ కాకుండా ఇంకో క్యాండిడేటా డిప్యూటీ స్పీకర్ అపోజిషన్ కి ఇవ్వాలన్నది సరే, అది రూల్ ఏం కాదు, ఏదో ఒక కల్చరల్ సాంప్రదాయం వస్తుంది, అట్లా సంప్రదాయం వస్తున్నది. అదే విధంగా 2014లో భారతీయ జనతా పార్టీ కూడా గౌరవించింది, ఎన్డీఏ గవర్నమెంట్ చేసినారు కూడా అట్లాగే. సరే 2019లో మోస్ట్లీ వేకెంట్ గా పెట్టినట్టున్నారు, ఎవరికి ఇవ్వలేదు కూడా పదవి. సో ఈసారి కూడా ఎవరు రేపు పొద్దున నువ్వు క్యాండిడేట్ డిసైడ్ అయిన తర్వాత నువ్వు ఫస్ట్ స్పీకర్ ఎన్నుకున్నానికి చెప్పిన విధానం తర్వాత నువ్వు నెక్స్ట్ వచ్చి సరే మేమైతే స్పీకర్కి ఎన్నుకున్నాము, ఇంకో డిప్యూటీ స్పీకర్ కి పలానా వ్యక్తిని మేము అనుకుంటున్నాం, ఈయన మీకు ఆమోదయోగ్యమైన కాకుండా ఇంకో వ్యక్తిని తీసుకొద్దామా, ఇట్లాంటి చర్చ జరగాలి. అంతే తప్పితే మెడ మీద కత్తి పెట్టి
నువ్వు నాకు అది చేస్తే నేను ఇది చేస్తా లేకుంటే అది చెయ్యను అంటే బెదిరింపు రాజకీయం అవుతుంది కదా. సో నువ్వు ఈ రోజు అది చేసావు, రేపు తెల్లారికి ఇంకోటి అవుతుంది, దాని తర్వాత ఇంకోటి అవుతుంది. ప్రతిదానికి కన్సెన్సస్ అనేది మేజర్ మీనింగ్ ఏంటండి? కన్సెన్స్ అనుకున్నప్పుడు నువ్వు ప్రీ కండిషన్స్ పెట్టకుండా ఇద్దరు కలిపి ఒక విషయం పైన చర్చించుకొని ఒక కంక్లూజన్ కి రావడమే కన్సెన్సెస్. నువ్వు కన్సెన్సెస్ దగ్గరకు వచ్చేసేసి నువ్వు ఫస్ట్ నాకు ఇది ఇస్తేనే నేను చేస్తా లేకుంటే నేను అది మాట్లాడను, నువ్వు అయితే నేను పోటీకి పెడతాను, ఇంకా అక్కడ కన్సెన్సెస్ ఎక్కడ ఉంటుంది? కాదు కదా. సో కాబట్టి అసదుద్దీన్ ఓవైసీ నిజంగా కూడా ఈ రోజు సరే ప్రమాణ స్వీకారాలంతా జరిగినాక కూడా ఐ థింక్ పార్లమెంట్ స్పీకర్ గారు ఒక యూనిఫైడ్ గా ఇట్లాంటి విషయాలను పూర్తిగా ఖండించాల్సి ఉంటుంది. తను జై భీమ్ అన్నాడా, సరే నిజం ఎంతవరకు జై భీమ్ అన్నాడు, జై భీమ్ అన్నారు, అలాగే అల్లాహు అక్బర్, ఇవన్నీ కూడా సహజంగా దాని మీద ఎవరికి అభ్యంతరం లేదు. ఆ చివరిలో అన్నటువంటి మాట జై పాలస్తీన్ అన్నటువంటి మాట ఇప్పుడు వివాదానికి క్వశ్చన్ రేజ్ చేయాల్సిన విషయమే. నువ్వు జై భీమ్ అన్నావు, సరే నిజంగా కూడా జై భీమ్ అను, తప్పేం లేదు, అల్లాహు అక్బర్ అనుకున్నావు, ఇబ్బంది ఏం లేదు. ఎందుకు అంటే నీకు అదో నువ్వు దానిపైన విశ్వాసం ఉంచి నువ్వు పని చేస్తానని నువ్వు ప్రమాణం చేస్తున్నావు కాబట్టి నీకు ఏది విశ్వాసం అనిపిస్తే దానిపైన చేయి. అంతేగాని నువ్వు పాలస్తీన్ పైన విశ్వాసం పెట్టేసి ఇండియన్ పార్లమెంట్ కోసం ఏం పని చేస్తావు అంటే మాట్లాడినటువంటి వేదిక సరైనది కాదనేటువంటి వాదన. ఎక్కడ మాట్లాడుతున్నాం మీరు అన్నట్టుగా ఏ ప్రెస్ మీట్లోనో లేకపోతే ఇంకో ర్యాలీలోనో ఎక్కడో మాట్లాడడం వేరు. పార్లమెంటు వేదికగా అది కూడా ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు మాట్లాడడం సమయం సందర్భం వేదిక కరెక్ట్ కాదనేటువంటి వెర్షన్స్ వినిపిస్తున్నాయి. ఎనీహౌ 100%. ఇంకోటి ఏంటంటే నువ్వు ప్రమాణ స్వీకారం చేసేటప్పుడే నువ్వు దాని ఇంట్రెస్ట్ ని కాపాడుతుంటున్నావు. రేపు తెల్లారంగా నీకు ఏం తెలుసు ఇండియా ఇంట్రెస్ట్ రేపు తెల్లారంగా ఇంకోటి ఉండొచ్చు. యాజ్ ఇండియన్ సావరెంటీని కాపాడుతున్న వ్యక్తివి ఇంకో దేశాన్ని తీసుకొచ్చేసేసి దాని మీద ప్రొడక్షన్ చేస్తా అని చెప్పేసి దానికోసం అనేసి నువ్వు ఈ కంట్రీతో ఎట్లా తీసుకుంటావు? అసలు నన్ను అడిగితే దీనిపైన సివియర్ గా యాక్షన్ తీసుకోవాలనేసి అంటాను నేను. ఓకే, రేపు పొద్దున పార్లమెంట్ కూడా యాక్షన్ తీసుకోవాలి దానిపైన. లేకుంటే రేపు తెల్లారం ఇంకోటి వచ్చి ఇంకోటి అంటారు. రేపు తెల్లారం వచ్చి జై పాకిస్తాన్ అంటాడు ఒకటి వచ్చి, రేపు తెల్లారం ఇంకోటి వచ్చి జై చైనా అంటాడు. రేపు తెల్లారంగా రేపు చెప్పలేము కదా, రేపు పొద్దున ఎట్లాంటి విషయాలు ఉంటే తెలియదు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.